హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహి. సో ఈ బ్లాగ్ అయితే రాఖీ బ్లాగ్ అన్నమాట. సో అందరికీ ముందుగా రాఖీ శుభాకాంక్షలు. అండ్ మీ బ్రదర్స్ అందరితో మీరు ఎలా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదైతే రాఖీ ముందు రోజు అనమాట. నేను ఈసారి రాఖీలో ఇంకొక స్పెషల్ బ్రదర్కి రాఖీ అయితే కట్టబోతున్నాను. ఇప్పుడు దాకా నాకు అందరూ యంగర్ బ్రదర్సే. ఫస్ట్ టైం ఒక ఎల్డర్ బ్రదర్కి నేను రాఖీ కడుతున్నాను. ఈ బ్రదర్ ఎవరో మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను అండ్ యూట్యూబ్లో కూడా. ఈ అన్నయ్య పేరు సాయి అండ్ మీ అందరికీ చాయ్ విత్ సాయిగా తెలుసు అనమాట. సో ఈయన కూడా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ అలాగే యాక్టర్, యాంకర్, ఆల్రౌండర్ అనమాట. చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా బాగా మాట్లాడతారు. ఫస్ట్ టైం నేను ఇంత కనెక్ట్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నాకు అనిపిస్తూ ఉండేది నాకు కూడా ఒక అన్నయ్య ఉంటే బాగుండు, నాకు కూడా ఇలా చేయాలా చేయని చెప్పడానికి, సజెషన్ చేయడానికి కానీ నాకు తోడుగా ఉండడానికి ఉంటే బాగుండు అని అనిపించేది. ఫైనల్గా సాయి అన్నయ్యలో నేనైతే నా ఎల్డర్ బ్రదర్ని చూసుకుంటున్నా. నా కోసం అయితే యాంక్లెట్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ గిఫ్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మేము రాఖీ కట్టేసి ఇంకా వేరే రాఖీస్ కూడా తీసుకుందామని చెప్పి షాప్కి వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఇది రాఖీ ముందు రోజు నేను కట్టేసా, ఎందుకంటే రాఖీ రోజు అన్నయ్య భీమవరం రారంట. అందుకోసం అని చెప్పి ముందు రోజు కట్టేశాను. అండ్ తర్వాత మా బ్రదర్స్ అందరికీ నేనైతే రాఖీస్ కొన్నాను అనమాట. నాకు చాలామంది బ్రదర్స్ ఉన్నారు అండ్ అమ్మ వాళ్ళ బ్రదర్స్కి కట్టడానికి, నేను నా బ్రదర్స్కి కట్టడానికి రాఖీస్ తీసుకున్నాను. మేము మొత్తం ముగ్గురము అండ్ మాకు ముగ్గురు బ్రదర్స్. వాళ్ళు కాకుండా మా పిన్ని వాళ్ళ అబ్బాయిలు వీళ్ళందరూ ఉంటారు. సో అందరి కోసం రాఖీలు తీసుకోవాలి. మేము ముగ్గురు ఒక్కొక్కటి కట్టేయడానికి తీసుకోవాలి కాబట్టి చాలా ఎక్కువ రాఖీలు కొంటాను నేను. కొన్ని అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను లాస్ట్ ఇయర్, అవన్నీ నాకు అలాగే ఉండిపోయినాయి. అవి అండ్ కొన్ని అయితే ఎక్స్ట్రా తీసుకున్నా. ఇది మా గణేష్ కోసం తీసుకున్నాను. నేను ప్రతి ఇయర్ గణేష్ రాఖీ కట్టడానికి ట్రై చేస్తాను, అలాంటివి తీయడానికి. సో ఇప్పుడైతే రాఖీ సెలబ్రేషన్స్ చూసేయండి. ఫస్ట్ అయితే అమ్మ మావయ్యకి రాఖీ కడుతుంది. కస్టమైజ్డ్ చాక్లెట్ అనమాట, అమ్మ గిఫ్ట్ ఇస్తుంది. ఇవి నేను చాకోట్రిక్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ మేము గణేష్ దగ్గరికి వెళ్ళాము. దీని మా పిన్ వాళ్ళ అబ్బాయి అనమాట, నా లాస్ట్ తమ్ముడు అనమాట వీడు. మా గణేష్ అయితే మా కోసం వెయిట్ చేస్తున్నాడంట, మేము ఎప్పుడు వచ్చి రాఖీ కడతామని చెప్పి. వాడి చేతి నిండా రాఖీలు ఫిల్ అయిపోవాలన్నమాట. సో రాఖీ కట్టేసి నేనైతే వాడికి చాక్లెట్ ఇచ్చాను. గణేష్కి కూడా తన పిక్ ఉన్న ఫోటోతో కస్టమైజ్డ్ చాక్లెట్ అయితే చేయించాను అనమాట. వాడికి అయితే సర్ప్రైజింగ్గా అనిపించింది. బాగుందా అని అడుగుతున్నాను, బాగుందని చెప్తున్నాడు. నాకు అలాగే ఇంకా గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు. నాకు గాయత్రికి, విస్సుకి బ్యాంగిల్స్, చాక్లెట్ అలాగే మనీ కూడా ఇచ్చాడు. యాక్చువల్లీ నేను వినయ్కి కూడా చేయించాను. వినయ్ ఇంకొక బ్రదర్, నాకు ఇంకొక పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట, తనకు కూడా చేయించా. కానీ వాళ్ళది ఇక్కడ కాదు, వేల్వెన్లో ఉంటారు. సో వాడికి ఇవ్వలేక ఇంకా గణేష్కి ఇచ్చేసాను. వాడు వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా చాక్లెట్ ఇవ్వాలి ఈసారి. ఇక్కడి నుంచి అయితే మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తయ్య వచ్చింది వాళ్ళ బ్రదర్స్కి రాఖీ కట్టడానికి. ఆ ఫన్ చూసేయండి. ఇప్పుడు అసలైన రాఖీ స్టార్ట్ అయింది. మా ముగ్గురు బ్రదర్స్కి మేము రాఖీ కడతాం అనమాట. ఇప్పుడు ప్రతి ఇయర్ మిస్ అవ్వకుండా రాఖీ కడతాము. వీళ్ళు ముగ్గురిని అలా కుర్చీలో కూర్చోబెట్టి మేము ఒక్కొక్కళ్ళు రాఖీ కడుతూ ఉంటాం అనమాట.
ఫస్ట్ రాఖీ కట్టాను కదా, వాడి పేరు సతీష్ అనమాట, మా పిన్ని వాళ్ళ అబ్బాయి. అండ్ సెకండ్ కట్టినోడు మా వాడు, లాస్ట్ కూడా మా పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట. వీళ్ళ ముగ్గురు ఏజ్లో వాడు మధ్యలో అనమాట. సో అలా ఏజ్ వైజ్ కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒకరికి రాఖీ అయితే కడుతున్నాను. వీడైతే ఫస్ట్ ఒక రాఖీ తీస్తే పెద్దగా కనిపిస్తున్న రాఖీ తీయమన్నాడు. సో మళ్ళీ అది పెట్టి ఇంకొక రాఖీకి తీశాను. ఇక్కడ అక్షంతలు వస్తున్నప్పుడు వాడు మర్చిపోయాడు కాలికి దండం పెట్టుకోవాలని. సో ఎంతసేపు నేను వేస్తున్నా అలాగే పెళ్లి కొడుకులో కూర్చున్నాడు. సడన్ గా గుర్తొచ్చి అప్పుడు మళ్ళీ కాళ్ళకి దండం పెట్టుకున్నాడు. God bless you, Michelle. కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేయించానని చెప్పాను కదా, వీళ్ళకి కూడా చేయించాను వీళ్ళ ఫొటోస్తో. సో అవైతే ఇచ్చామన్నమాట, కొంచెం సర్ప్రైజ్ అయ్యారు. ఆ తర్వాత ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఈ ఫ్రేమ్స్ గురించి కూడా ఇంకొక షార్ట్ అండ్ రీల్ అయితే అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోయింటే చూడండి, లేదంటే కనుక డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ పెడతాను. ఈ ఫ్రేమ్ అయితే నేను భీమవరంలోనే చేయించా. ఈ ఫోటో మాకు చాలా ఫేవరెట్ అనమాట, వీళ్ళు ముగ్గురు ఉన్నది. సో ఈసారి ఇలా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా, సో అందుకని చేయించా అనమాట. చెప్పరా నిజంగా అవుతాడు కోడి గారు, చెప్పలేని ఆనందం. మీరండి చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. మాకైతే మనీ గిఫ్ట్గా ఇచ్చారు ముగ్గురు కూడా, వీళ్ళిద్దరు ఇచ్చారని కోటి కూడా మనీ గిఫ్ట్గా ఇచ్చాడు ముగ్గురికి. ఇదంతా అయ్యాక మేమైతే ఒక రీల్ రీక్రియేట్ చేద్దాం అని చెప్పి ఒక స్టెప్ చెప్పాం వాళ్ళకి, మేము గిఫ్ట్ అని అడుగుతాము ఇలా చేయండి అని చెప్పి. మా యజ్ఞేష్ అలా చేసి ఆ రీక్రియేషన్ అయితే చేయలేదు, కానీ చాలా ఫన్నీగా అనిపించింది. ఇప్పుడు మా మావయ్య వాళ్ళు వచ్చారనమాట ఇంటికి. మా మావయ్యకి రాఖీ కడుతుంది మా మమ్మీ. మావయ్య కోసం కూడా ఈ బార్ చేయించాను తన ఫోటోతో. ఫస్ట్ అది చూసి ఫోన్ కేస్ అనుకున్నాడు, తర్వాత చాక్లెట్ అని రియలైజ్ అయ్యాడు అనమాట. ఇవ్వడం కోసం మంచి ఫ్రేమ్ చేయించాను. ఇందులో అయితే పిన్ని, అమ్మ అండ్ మావయ్య ఉన్నారు. ఈ ఫోటో ఫ్రేమ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మావయ్య అయితే మా మమ్మీ కోసం
ఎగ్ బాయిలర్ తీసుకొచ్చాడు. మా అమ్మకి అది బాగా నచ్చింది. దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు మొత్తం, అది ఎలా యూస్ చేయాలి ఏంటి అదంతా. తర్వాత మా అత్తయ్య మా డాడీకి అయితే రాఖీ కడుతుందనమాట, అది కూడా చూసేయండి. మా అత్తయ్య అయితే మా డాడీ కోసం షర్ట్ తీసుకొచ్చింది. ఇలా అందరూ రాఖీ కట్టుకొని గిఫ్ట్స్ అయితే ఇచ్చుకున్నామన్నమాట. మా రాఖీ సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ మీరు మీ రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. వీడియో అండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గైస్.